పల్నాడు జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే సొంత పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కాసుమహేష్ రెడ్డి తీరు పట్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు గురజాల నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేత, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి తీరు మీద మీరు గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి కాసుమహేష్ రెడ్డి తీరు, ఎందుకు మీరు ఆయన తీరు పట్ల విమర్శ వ్యక్తం చేస్తున్నారు? నేను విమర్శించడం కదా, నా ఉద్దేశం ఏంటంటే ఒకటే. ఇప్పుడు మొట్టమొదటి నుండి పార్టీ పెట్టకముందు నుంచి పార్టీ పనిచేసిన కార్యకర్తల్ని, పార్టీకి సంబంధించిన ప్రజలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు ఆ విధంగా ఆయన యొక్క ప్రవర్తనలో తేడా ఉంది కాబట్టి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత భావన వస్తుంది. నేనైతే పర్సనల్గా నేను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించడం. అంటే ఈ ఇటీవల చూసుకున్నట్లయితే మీ కుటుంబానికి సంబంధించి ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మీ అబ్బాయి ఎంపీ ఏదైతే జడ్పీటీసీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఏంటి మీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఏంటి సార్? వాడలేదు, ఇది హాస్యాస్పదమైన విషయం. పదవుల విషయానికి సంబంధించి ఏదో ఆయన అవగాహన లేకనో లేకపోతే అమాయకత్వంతో మాట్లాడేది, కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఇది పదవులు అనేవి పార్టీ పరంగానే ఉండి, ఒక వ్యక్తికి ఒక పదవి వచ్చిందంటే పార్టీ అవసరాలు తెచ్చి కానివ్వండి, అసలు స్కిల్ని బట్టి కానివ్వండి, ఉన్నటువంటి రిజర్వేషన్స్ బట్టి కానివ్వండి, రకరకాల ప్రభావంగా అతనికి పార్టీలో పదవి రావడం జరుగుతుంది. మా అబ్బాయికి సంబంధించి జడ్పీటీసీ అనేది బీసీ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించినటువంటిది. అంతేగాని అట్లా కాకుండా కూడా అతను మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే, పదవులన్నీ నేనే ఇచ్చాను, ఒక ఇంట్లో ఇన్ని పదవులను మాట్లాడుతూ అనేది అతని యొక్క మా ఇచ్చే విచక్షణాగానికి వదిలిపెడుతున్నాం. ఎందుకంటే జడ్పీటీసీ సంబంధించిన పదవి అది రిజర్వేషన్లో వచ్చిన పదవి. అది మాట్లాడుతూ కూడా సామాజిక వర్గాల గురించి కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జడ్పీటీసీ పదవి ఇచ్చామంటే రిజర్వేషన్కి సామాజిక వర్గాలకు సంబంధం లేదు. ఏ సామాజిక వర్గం బలంగా ఉన్న క్యాస్ట్ సంబంధించిన సామాజిక వర్గాలు బలంగా ఉన్నప్పుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లో ఇవ్వబడుతుంది. సర్పంచ్ సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఎమ్మెల్సీ సంబంధించి అంటే పక్క ఇంటి పదవులు అనేది మాట్లాడుతూ అనేది ఇక్కడ అయితే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, బలహీన వర్గాలకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళకి తాతగారు చైర్మన్ చేశారు, మంత్రులు చేశారు, జడ్పీసీ చైర్మన్ ఎమ్మెల్సీ చేశారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో మంత్రి చేసిన, ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ, ఎంపీ చేసినప్పుడు కానీ, వాళ్ళ నాన్నగారు శాసనసభ్యులు చేయడం జరిగింది. ఇది కరెక్టైన పద్ధతి. ఆయన విద్యార్థులకు సంబంధించిన ఆయన ఏదో కావాలని మాకు పదవులు ఇచ్చారటువంటి విధంగా మాట్లాడటం మా కూడా మానసికంగా మనస్తాపాన్ని గురించి రిజైన్ చేయడం జరిగింది. అంటే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను మీరు ఎప్పుడైనా అధిష్టానానికి కానీ పార్టీ పెద్దలకు కానీ వివరించే ప్రయత్నం చేశారు? అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వినడానికి ప్రయత్నం చేసాము, విషయం తెలుసు. తెలిసే కాకుండా రిపోర్ట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే పార్టీ పరంగా ఏ పార్టీ పరంగా ఏం జరుగుతుంది నియోజకవర్గాలు తెలియకుండా రిపోర్ట్ చెప్తాను. నా వైపు నుంచి కూడా అధిష్టానం వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మీరు వచ్చే ఎన్నికల్లో గురజాల సీట్ ఆశిస్తున్నానని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్తే ఎలా రియాక్ట్ అయ్యారు? చెప్పి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ బీసీ సంబంధించిన 4 పర్యాలు ఇవ్వటం జరిగింది బీసీ వర్గాలకి. కాబట్టి ఆలోచించాలని కూడా ఇస్తే బాగుంటుంది. సామాజిక న్యాయ దృష్టి కానివ్వండి, పార్లమెంట్లో ఉండే దృష్టి కానీ వస్తే బాగుంటుంది. ఎవరిని అనేది కూడా మాట్లాడాలి. అంటే మీరు చూసుకున్నట్లయితే పార్థసారథిని కలవటం జరిగింది. ఏదైతే పార్టీలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పార్థసారథిని కలవడం జరిగింది. ఆల్రెడీ పార్థసారథికి కర్నూలు టికెట్ లేదని చెప్పారు. ఆయన కూడా పార్టీ మారుతారని ఒక ప్రచారం ఉంది. సో ఆ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అసంతృప్తిగా ఉన్న మీరు ఆయన్ని కలవటం ఏమనుకోవచ్చు? ఇప్పుడు పార్థసారథి కలవటంలో వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. ఇది కరెక్ట్సే. ఎందుకంటే పార్థసారథి ఈరోజు కలవటం కాదు. పార్థసారథి దాదాపు నాకు 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎమ్మెల్యే, అందుట్లో కాక మంత్రి కూడా చేసే సంబంధించిగా విజయవాడలో కరెక్ట్సే కలుపుతున్నాం కానివ్వండి. మొన్న ప్రత్యేకంగా పార్థసారథి కలిసిన పరిస్థితులు ఎలాంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితులు మూలంగా ఆయన కలిసే కలవలేదు. అంటే పార్థసారథిని కలిసి మీరేం మాట్లాడారు? ఏం మాట్లాడదు, పత్రిక వెళ్ళి కలుస్తా, ఎవరు జనం కలిసి మాట్లాడాం కానీ రాజకీయాల గురించి చర్చించలేదు. ఆయన నాతో మాట్లాడి నేను ఆయనతో చర్చించాను.
సో ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ సామాజిక సమీకరణలో సామాజిక న్యాయం చేస్తున్న పార్టీ అని చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇప్పుడు గురజాల్లో బీసీ నేతగా మీరున్నారు, పార్థసారథి బీసీ నేత. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనిగిరి పార్థసారథి బంధువు అయినటువంటి బుర్ర మసోద్ అనేది ఆయనకు కూడా టికెట్ లేనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని వైసీపీ చెబుతుంది, ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు కావచ్చు, పార్థసారథి కావచ్చు, బుర్ర మసోద్ యాదవ్ కావచ్చు, సో ఇలాగా బీసీలకు సంబంధించిన అందరికీ సీట్లు లేనటువంటి పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుంది? పార్టీలో నిజంగా చెబుతున్న సామాజిక న్యాయం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఆలోచించాలి. పార్టీపరంగా కూడా మా పాస్ ఏదో టికెట్ ఇవ్వలేదన్నో, ఇంకొకటో లేకపోతే టికెట్కి సంబంధించిన కన్సిడర్ చేయట్లేదన్నో, లేకపోతే ఏదో తెలియదు ఇంకా మాకు. పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనోభావాలకి మనం కరెక్ట్ చేస్తున్నాం లేదా రీథింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీకి నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంకొకటి చెప్పండి సార్, మీ అబ్బాయి ఆల్రెడీ జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. మీ అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో చేరతారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురజాల నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు, సో పరిచయాలనే మీ అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ముందుగా సీటుకు సంబంధించి ఫైనల్ చేయాలా, పార్లమెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించినట్టు పార్టీ పరంగా ఇంకా డిక్లేర్ చేసేట్టు కనపడట్లేదు. అన్నీ కూడా వార్తలు రావడం తప్ప ఎవరు కూడా నిర్ధారణ జరగలేదు. నిర్ధారణ జరిగిన తర్వాత పార్టీ సమావేశం చేసి పార్టీ సంబంధించి కానివ్వండి, నా అభిమానం సంబంధించి కానివ్వండి, కార్యకర్తలకు సమావేశం చేసి వారి యొక్క ఆలోచన విధానాలకు అనుకూలంగా వాళ్ళ అభిప్రాయం మేరకు నడుచుకోవడం జరుగుతుంది. అంటే మీరు చూసినట్లయితే ఆల్రెడీ మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి మీకు మంచి సంబంధాలు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎంపీకి అక్కడ సీటుకు సంబంధించి ఆయన గుంటూరు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కూడా పార్టీలో అంత ప్రాధాన్యత దక్కలేదని మీ అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో మీకు గురజాల సీటు ఇవ్వకపోతే మీరేం చేయబోతున్నారు? అదే కదా నేను మాట్లాడేది. ఎంతో కార్యకర్తలు సమావేశం వేసుకొని గురజాల నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు సంబంధించి కానివ్వండి, మా అభిమానులకు కానివ్వండి, మా సహచరుల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ అభిప్రాయానికి అనుకూలంగా, వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ మీకు సీట్ ఇవ్వకపోతే మీ అభిమానులు, మీ అనుచరులు పోటీ చేయాలని భావిస్తే మీరు రెబల్గా పోటీ చేస్తారా లేకపోతే పార్టీ మారుతారా? ఇప్పుడు ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే వేచి చూద్దాం. వచ్చిన నిర్ణయం ప్రకారం వస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే వైసీపీలో సామాజిక న్యాయానికి వైసీపీ పెద్దపీట వేస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులు చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకసారి పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. అలాగే ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తీరు అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఒకే కుటుంబానికి 3 పదవులు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఆయన కుటుంబంలో తరతరాలుగా వాళ్ళు ఏ విధంగా పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళకు ఒక న్యాయం మాకొక న్యాయం అని చెప్తున్నారు. తన పార్టీ తనకు సంబంధించినటువంటి అనుచరులు, అభిమానులతో సమావేశమై వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం తాను నడుచుకుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా.